ఎప్పుడన్నా మీ ఆయన పడుకున్న తర్వాత మీ ఆయన ఫోన్ చెక్ చేసినావా? చెక్ చేస్తుంటిని. ఓలన్నా లవ్ స్టేటస్ లో వస్తే ఇది ఈయన గురించే పెట్టిర్రా లేకపోతే ఓల గురించి పెట్టిర్రా అని చూస్తుంటిని. నాకు తెలియకపోతుండే ఈ టచ్ ఫోన్లలో స్టేటస్ లో పెడితే. ఓకే, ఒకసారి సీరియస్ కూడా అయింది మ్యాటర్ లో. మీ ఆయనలో ఈ క్వాలిటీ లేకుంటే బాగుండు, ఇంకోటి మా ఆయనలో ఈ క్వాలిటీ ఎవరి ఆయనలో లేదు మా ఆయనలే ఉందా అనిపించింది. ఎప్పుడన్నా అనుకున్నావు నాకు ఈ జన్మలో వచ్చినప్పుడే మరో జన్మలో కూడా మా ఆయననే నాకు మళ్ళీ ఆయనలాగా రావాలని? సచ్చినాక కూడా ఎంటాడతా. వెనక ముందు చచ్చిపోయినా గానీ నేను వీడను నేనే. ఒక్క పాట మీ ఆయన కోసం ఏ పాట పాడుతూ? ఇప్పటి పాటను వేసుకోరు కదన్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నిన్న మొన్ననే మీకు పెళ్లి అయింది, లేదంటే పెళ్లి కాలే, మీరు లవ్ లో ఉన్నారు, ఏం పాట పాడతావు మీ ఆయన కోసం? ఓ రజు నీ మీద నాకు మనసాయరో. మొగోడు పిల్లల గొడవ కావద్దంటే ఎట్లుండాలి? మీలాగా ఉండాలా ఎట్లుండాలి? మాలాగా ఉండాలి కానీ నా లెక్క ఉండద్దన్న. బక్క ఉన్ననే. నీకు ఈ వీడియోలు తీస్తుంటే ఇక ఆపేయాలి, యూట్యూబ్ వీడియోలు వద్దు మనకి అనుకున్న సందర్భం ఉండి ఆపిన సందర్భం ఏదో ఉందా? అంటే ఆపేయాలన్న థాట్ రాలేదు, కాకపోతే బయట అన్నారు దానికి అవసరమా వీడియోలు తీసు. నీకు అంటే ఇక్కడ దాకా లైఫ్ జర్నీలో మేజర్ గా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు, అంటే నువ్వు ఇంటర్ వరకు చదివినావు కదా, ఇంటర్ వరకు మీరు చదువుకున్నప్పటికీ ఇప్పటి యూత్ కి డిఫరెన్స్ ఏం ఉందంటే ఏం చెప్తావురా? డిఫరెన్స్ అంటే అప్పుడు కొంచెం పెద్దలకు గౌరవం ఇస్తుంటిమి, సార్లు అంటే రెస్పెక్ట్, అందరికి పెద్దలకు ఎదురు బదురు మాట్లాడినా తిడితే ఊకుంటుండే. కానీ ఇప్పుడు పిల్లలే మనకు ఎదురు బదురు మాట్లాడుతారు. అప్పుడు ఏందంటన్నా మనము ఇప్పుడు మన ఆడపిల్లల విషయంలో ఏంటంటే అప్పుడు ఎట్లా వేసుకోవాలంటే అట్లనే వేసుకుంటుండే. ఇప్పుడు వాళ్ళ ఇష్టం అయిపోయింది, బట్టలు ఎట్లా వేసుకోవాలా, ఎట్లుండాలా. మళ్ళా ఈడ మొగుడు ఉన్నారు అటు పోవద్దు అంటే పోకపోతుండే, కానీ ఇప్పుడు వాళ్ళతోనే ఎక్కడ పోవద్దు అక్కడ పోతురు ఇప్పుడు. అట్లా అవుతుంది. అంటే మ్యాక్సిమం ఇప్పుడున్న జనరేషన్లో మీరు కూడా సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి కొన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఈ ఇల్లీగల్ ఎఫైర్లు కావచ్చు, ఈ పెళ్లి కాని పిల్లలు చేసే లెక్కలు కావచ్చు, అంటే సమాజం అనేది ఎప్పుడన్నా అనిపిస్తూ ఉంటుంది నీకు ఏంది అసలు మేము చదువుకున్నప్పుడు ఎట్లుండే, మేము ఎట్లా ఉన్నాం, అంటే మాకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కానీ అంటే సంసారం అంటే ఏంది, ఇల్లు సంసారం అంటే ఏంది, ఎప్పుడన్నా అనిపిస్తుందా ఏంది ఈ ప్రపంచం ఎటుపోతుంది అన్న ఫీలింగ్ అనిపిస్తుంది ఎప్పుడన్నా? అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి కాని పిల్లలు అదే తప్పులు చేస్తారు, అవును, పెళ్లి అయిన వాళ్ళు కూడా అదే తప్పులు చేస్తారు. వాళ్ళకు ఇంకా చెప్పాలంటే కూడా మనం చెప్పలేకపోతాం, చూసి కూడా కళ్ళు మూసుకుంటాం, మనకి ఎందుకులే. నాకు తెలిసి పెళ్లి కాని వాళ్ళకంటే పెళ్లి అయిన వాళ్ళు ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది. పిల్లలు అయినాక కూడా పోయిన వాళ్ళు ఉన్నారన్న. అవును, పిల్లలు అయినాక మళ్ళా మొక్కలు కూడా చూడకుండా ఇటు పిల్లల బతుకు నాశనమే, చేసుకున్నది నాశనమే, అటు తల్లిగారికి చెడు పేరే, అత్తగారికి చెడు పేరే. అసుంటోళ్ళు కూడా పిల్లలు రేపు పొద్దున పిల్లలు పెద్దగా మీ అమ్మకి సొంటిది మరి ఎట్లుంటది, అంత గలీజ్ ఉంటది. ఇప్పుడు పెళ్లి కాకంటే ముందు ఏ వేషాలు వేసినా ఎట్లయినా పెద్దోళ్ళు నచ్చేపి చేసి పెళ్లి ఏదో నచ్చేపి వాళ్ళ జీవితం మంచి ఉండాలని ఎన్నో బతిమలాడి చేసి నచ్చేపితే ఒక దారిలో పెడతారు. ఆ దారిని నువ్వు అదే దారిలో పోతే మంచిగా, కానీ మళ్ళా ఇక ఇది అయిపోయింది పట్టు వాళ్ళు ఏమంటారు అని మొత్తం ఇక బరి తెగించుకొని మనము చెడేషాలు వేస్తే ఇట్లా ఈసుంటి టైంలో మన వాళ్ళకి చెప్పరాదు కూడా. అంటే ఇక్కడ ఇవి అంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవి జరుగుతున్నాయి అంటే లేడీస్ దిక్కే మిస్టేక్ ఉంది అనుకోవచ్చా, హస్బెండ్ దిక్కే కూడా మైనస్లు ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు లేడీస్దే ఉంటుంది అన్న. ఫస్ట్ నేను నిన్ను చూస్తేనే నువ్వు నన్ను చూస్తావు, నేను నిన్ను చూస్తే నువ్వు చూడలేవు అనుకో, అది వాయే. కానీ నేను ఇట్లా నేను చూస్తున్నా అంటే అది ఎందుకో చూస్తుందిరా అన్నట్టు లైన్లో పెడతారు. మరి మనము దగ్గరికి పోకుంటే ఇప్పుడు మనము అంటే నేను అడిగేది ఏంటంటారా, హస్బెండ్ కరెక్ట్ గా చూసుకోకనా, లేదంటే హస్బెండ్ దగ్గర ప్రేమ దొరుకుతలేదు అని ఉద్దేశం అనుకోవచ్చా, లేదంటే ఏంటి? అంటే ఈ మధ్య కాలంలో చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసుకొని చిన్న వయసులో పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఏమైపోతుందంటే బాగా డ్రింక్ అడిక్ట్ అవుతూ ఉన్నారు. వీళ్ళ మైండ్ సెట్ మారడమా, వీళ్ళు గ్రూపులు
పనికి పోయిన దగ్గర ఆడ పోయిన దగ్గర ఇట్లా ఇదెందుకే అదెందుకే నేర్పుడు వల్ల చెడిపోతుంది అనుకోవచ్చా? కొంత అంటే అట్లా తీసుకోవాలంటే కూడా నేర్పుడు కూడా ఉంటదన్న. మరి మన పల్లెటూర్లలో అయితే చూస్తాం ఆల్మోస్ట్ కొంచెం మొగడు పిస్తున్నాడు అంటే ఆడోళ్ళు ఏదైనా లంగేషాలు ఎత్తారు. ఒక్కొక్కళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, అట్లా తప్పు కానీ కాదు. కాకపోతే వాళ్ళు కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటారు ఇక. అంటే ఒకటి వాట్ ఎవర్ ఏదైనా సరేరా, నేనేమంటున్నా, ఒక ఆడపిల్ల తప్పియాలన్నా ఒక మొగోడు తప్పియాలన్నా, మనకు పిల్లలు ఉన్నారు, సంసారం, రేపు పొద్దున కులంలో ఏమనుకుంటారు, లేదంటే ఊర్లో ఏమనుకుంటారు. తరతరాలుగా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మీ అమ్మ ఇట్లా రాని, పక్కన వాళ్ళు ఎవరన్నా అరే మీ ఫ్రెండ్ ఉంది, మీ ఫ్రెండ్ కానీ వాళ్ళ అమ్మ గిట్లరా గట్లరా అంటే కూడా వీళ్ళకి ఎందుకు అంటే మైండ్ మొకాళ్ళకి వచ్చా మరి ఏంటి అసలు. ఈ మధ్య కాలంలో చాలా అంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెట్టుకొని మొగోళ్ళని చంపడము, అట్లానే ఆడోళ్ళే చంపుతారు అని కాదు, మొగోళ్ళు కూడా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెట్టుకుని మన ఉప్పల దగ్గర కూడా పిల్లాన్ని చంపేసిండు మనోడు. అంటే మనుషులంటే ఎథిక్స్ వాల్యూ లేకుండా పోయింది. ఇట్లాంటివి చూసినప్పుడు నీకు మేజర్గా ఏమనిపిస్తుంది అంటే ఆడవాళ్ళే కొంచెం కంట్రోల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా, లేదంటే మగోళ్ళు కూడా మంచి పద్ధతులు వెళ్తే బాగుంటుంది? కానీ మన ఆడోళ్ళ దగ్గరనే ఉండాలన్న ఫస్ట్ ఓపిక. మరి మనము ఉంటే ఇప్పుడు మన పిల్లలకు లైఫ్ ఉంటుంది, మనకు లైఫ్ ఉంటుంది, మన భర్తకు కూడా ఎన్ని చెడు పనులు చేసినా ఏది చేసినా పలానా పిల్లాడు మొగడు ఎంత లంగేషం వేసినా కానీ మంచిగా ఉంటుందిరా అని మన పిల్లలకు కూడా తర్వాత ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు అయ్యే టైంకి కూడా మనది ఒక పేరు ఉంటుంది. కానీ ఇప్పుడు ఇదేంది మొగోళ్ళు అంటే పదక్కలు తిరిగత్తారు అని అంటారు, అది పైనకే ఉన్నది. మొగోడు అంటాడు మొగోడు ఆడికేంది ఆడదనుకుండా దబుద్ది అని అంటారు, కానీ అది వాస్తవమే అన్న. ఆడవాళ్ళు మనం దగ్గరికి రానియకుంటే మొగోళ్ళు ఎందుకు వస్తారు, మన పిల్లలు మనం ఎందుకు ఏడిపోతాము? మరి మనము కరెక్ట్ ఉంటేనే, ఒక ఆడిది ఇంట్లో మంచి ఉంటేనే ఫ్యామిలీ మొత్తం మంచి ఉంటుంది అన్న. తెలుసా? సూపర్, మంచి మాట. ఎందుకంటే అంటే ఓసారి అనిపిస్తుంది ఒకానొక టైంలో మొగుడు బగ్గ తాగి సరిగ్గా చేయకపోయినా పొద్దున్న తాగి పండుకున్నా సంసారాలు ఎలా తీసుకొచ్చి లేడీసే పిల్లలను పెంచి కుటుంబాన్ని మొత్తం ముందుకు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు అట్లా లేదు, మొగడు జర తాగుతున్నాడు, బిడ్డ నువ్వు ఇట్లా చేస్తావా, నీకు ఏడా అనే ఉద్దేశంగా పోయి వేరే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెట్టుకొని ఎక్కువ మాట్లాడితే నువ్వు వద్దు పోరా అనే విధంగా కూడా అంటే నాకు ఓసారి అనిపిస్తుంది ఈ టచ్ ఫోన్లు వచ్చినాకనే ఇవి జరిగినాయా. ఇప్పుడు కొన్ని సందర్భాలు అంటే మనం వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలు ఈ టాపిక్ ఎందుకు ప్రొలాంగ్గా మాట్లాడుతున్నా అంటే చాలా మంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎథిక్స్ అండ్ మోరల్స్ కొన్ని ఉంటాయి ప్రతి మనిషికి. ఇప్పుడు మనం వయసులో ఉన్నప్పుడు ఏదైనా చేస్తాం, కావరం బట్టి అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, కానీ కొద్ది రోజుల తర్వాత దాన్ని తూడిపేయలేం. వచ్చిన మచ్చ సచ్చిన దాకా పోదు. అది బిడ్డకు అవ్వనే తల్లి అట్లయితే బిడ్డ కూడా ఇట్లనే రా, బిడ్డే ఎంత మంచిగా ఉన్నా ఈ విధంగా థింక్ చేస్తూ ఉంటారు. కాబట్టి నాకే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అంటే మేజర్గా ఈ మధ్య కాలంలో నేను ఒక సందర్భం చెప్తా. నేను గచ్చులో స్నానం చేస్తా ఉన్నాను, పెద్ద బిడ్డ ఒక 5th క్లాస్ చదువుతున్నా బిడ్డ. ఊర్లో చిన్నగా ఉన్నప్పుడు లైన్ వేస్తారు కదా, అప్పుడు ఉండే కదా ఒకటి, ఎవరు ఈ పిల్ల నాదిరా పిల్ల. ఈ పెళ్లిలు అయిన తర్వాత అప్పుడు కనెక్ట్ అవ్వరు వీళ్ళు, పెళ్లిలు అయిన తర్వాత కనెక్ట్ అవుతారు. వాళ్ళని ఏం చేస్తున్నారు, డైరెక్ట్ అత్తగారింటికే పిలిపించుకుంటున్నారు కొంతమంది. అడపోయి ధైర్యంగా ఒకప్పుడు ఊర్లే మనకు అన్న వరుస అయినా ఏదైనా బాధ అట్లా తిన్నవారా చెల్లి అనాలంటే కూడా భయపడుతుండ్రు, తిన్నవా అన్న అంటే కూడా భయపడరు. ఇప్పుడు అట్లా లేదు, రోడ్డు మీనే పెట్టుకోవాలి, అటు ఇటు చూస్తుండాలి, ఎవడన్నా వస్తే మా ఊరైనా మా అన్న అంటారు. అంటే అన్నకు ఉంచుకున్నోడికి వాల్యూ లేకుండా అయిపోయింది, వాల్యూ లేనేలేదాడ, అన్న వాల్యూ పోయినట్టాడ కదా. నీకు మేజర్గా ఈ మధ్య కాలంలో మొన్న వరకట్నం లొల్లీలు కానీ ఇవి కానీ బాగా అవుతా ఉన్నాయి. ఈ విషయం నీ దగ్గర ఎందుకంటే నీ ఫ్యామిలీలో ఇప్పుడు నాదే సక్కలేదు నేనేం చెప్పాలని కొంతమంది అంటారు. నీ ఫ్యామిలీలో నువ్వు మాట్లాడిన విధానం బట్టి నాకు అర్థం ఏంటంటే ఒక ఆడపిల్లకి అత్తగారింటి ఏ విధంగా ఉండాలో నాకు ఆ విధంగా పర్ఫెక్ట్గా ఉంది అనే విధంగా నువ్వు చెప్పినావు. చిన్న అనేది కామన్గా ఉంటాయి, అది లేకుండా సంసారమే ఉండదు. అవునా? ఈ మధ్యకాలంలో అంటే లేడీస్ కావచ్చు, ఇక్కడ మన పెళ్ళిళ్ళైన తర్వాత వరకట్నం వేధింపులు కానీ మేజర్గా ఈ వరకట్నం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వరకట్నం అంటే అత్తగారు ఇస్తేనే కట్నం ఇస్తేనే ఇదో ఏమన్నా ఉంటుందా? అంటే అత్తగారులు పైసలు ఇస్తేనే బతకాలని ఏమన్నా ఉంటుందా? అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? బతుకుడు సల్లా ఉండని, వాళ్ళు ఇస్తేనే బతుకుతాం అన్న. మరి ఇప్పుడు వాళ్ళు ఏ నమ్మకంతో ఫస్ట్ పిల్లగాడు ఏం పని చేస్తాడు అని అంటారు. ఫస్ట్ అంటే పని నమ్మే మనకు పిల్లనప్ప చెప్తారు, కానీ వాళ్ళు ఎదుటోళ్ళు ఆశించుడు తప్పు. నన్ను నమ్మి పిల్లనిచ్చినప్పుడు నేను ఇంకా వాళ్ళ దానిపైన ఎందుకు ఆశపడాలని చేసుకున్న వాళ్ళకే ఉండాలి. చేసుకున్న వాళ్ళకు కానీ అత్తమామలకు కానీ ఫస్ట్ అయితే అత్తమామలతోనన్నా వెళ్తుంది, ఇది భర్తతోనన్నా వెళ్తుంది. కానీ జీవితాంతము నీతోని ఉండగలిగానే ఇచ్చిర్రు, ఇద్దరు కలిసి చేసుకోవాలా. మనకు లేకుంటే ఏమైతుంది అన్న, మనం పోంగేమన్నా ఎత్తుకపోతామా? సంవత్సరం కాలే మొన్న ఒక సంఘటన జరిగింది, వరకట్నం తెచ్చింది ఆల్రెడీ ₹1 కోటి ఏమి ఇచ్చారు, ఇంకా కావాలని అరాజ్ చేస్తే
తట్టుకోలేక చనిపోయింది అమ్మాయి. చూడు పానం పోయింది, పానం పోతే తీసుకొచ్చి ఇస్తారా మరి? ఈ అంటే మనుషులు కూడా అంటే వీళ్ళకి జాబులు చేసుకోవడానికి చేత కాదా? చేతగాకనే మరి ఇంకొకళ్ళ ఆశల మీద ఆ ఆశలు మనకు నెరవేరాలని ఆశించుడు అంతే. ఓకే, ఇంకో పాయింట్, ఈ మధ్య కాలంలో వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయినాయి. ఒక ఫ్యామిలీ మ్యాన్ తోని ఫ్యామిలీ విషయాలు మాట్లాడితేనే అర్థమవుతుంది కాబట్టి నేను నీతో ఇవన్నీ డిస్కస్ చేశాను. ఇప్పుడు నీకు అత్తమామ ఉన్నారా, నీ అత్తమామను నువ్వు సరిగ్గా చూసుకుంటేనే నీ పిల్లలు సరిగ్గా నేను చూసుకుంటారా? నువ్వు చూసుకోకున్నా పర్లేదు నా పిల్లలు నన్ను మంచిగా చూసుకుంటారు అనేది ఒకటి మన పిల్లలకి ఏదైనా నేర్పిస్తారు అనుకోవచ్చా మనం? లేదు, మనం ఎట్లుంటామో మనంలో చూసి వాళ్ళు ఎదుగుతారు కదా అన్న. ఫస్ట్ మనం మంచిగా ఉంటేనే వాళ్ళకు మా ఇంట్లో ఇట్లుంటది, మా నాన్న ఈ పని చేస్తే తిడతాడు, మా అమ్మ ఈ పని చేస్తే తిడతాడు అన్న ఆలోచన ఉంటది వాళ్ళకి, పిల్లలకు ఏ పని చేసినా కానీ. వాళ్ళ ముంగట మన అత్తమామని మంచిగా చూసుకుంటేనే మన పిల్లలు కూడా అరే మా తాత ఇస్తారు కదా, మనం మంచిగా చూసుకుంటేనే రేపు మనకు కూడా ఉంటది. ఓకే, నీకు తెలిసి నువ్వు విన్న దాంట్లో నువ్వు చూసిన దాంట్లో ఈ మధ్య కాలంలో అత్తమామని చూసుకుంటున్నారా? ఏమనొచ్చు అట్లాంటి వాళ్ళని? ఏమనొచ్చు అంటే ఏం చెప్తామన్నా, వాళ్ళకి ఇక మన అయ్య నీ ఉద్దేశంలో మన అయ్య వెంతనో వాళ్ళు కూడా గంతే అనుకోలే. మనంలో నీ కన్న తల్లిదండ్రులకు ఏదైనా బాధ అనిపిస్తే అయ్యో గిట్ల వేస్తుంది అది గట్ల వేస్తుండడా అని అంటాం. మరి మన అత్త మామలకు కూడా అంతే బాధ ఉంటది కదా. వాళ్ళు ఎందుకంటారు కోడలు వచ్చినాకనే నా కొడుకు మారిపోయింది అని ఎందుకంటారు? మనం మంచి చూసుకోకపోతేనే కదా. మేజర్గా ఇక్కడ కరెక్ట్ పాయింట్ అన్నావు. పెళ్ళైన తర్వాత కోడలు వచ్చినాక కొడుకు మారిందనడానికి డిఫరెన్స్ అంటే ఏమై ఉంటుంది అనుకోవచ్చు. ఇక్కడ చాలా మందికి అర్థం కాని అంటే అంతకన్నా ముందు బాగానే చూసుకుంటారు అంటే పెళ్ళాము. కానీ కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి అన్న. ఇప్పుడు మనం ఎట్లా ఆలోచిస్తున్నామో అత్తలు కూడా అదే ఆలోచించాలి. ఇప్పుడు అత్త మామ కూడా నేను ఒకరింటికి నా బిడ్డనిచ్చిన, నా బిడ్డను వాళ్ళు ఎంత మంచి చూసుకుంటుర్రు అని వీళ్ళకి అదే ఆలోచన ఉంటాయి. ఇప్పుడు నా అల్లుడు నా బిడ్డను ఎంత మంచి చూసుకుంటుండు అన్న ఆలోచన అంటే వాళ్ళు ఇద్దరు మంచిగా ఉంటేనే కలిసిమెలిసి ఉంటేనే మీకు ఈడ గమ్మత్ అనిపిస్తుంది. ఈడింట్లో కూడా కొడుకు కోడలు కలిసి ఉంటే మీరు వాళ్ళు నవ్వుకుంటూ ఉంటేనే మీకు గమ్మత్ అనిపించాల. వాళ్ళు కొంచెము ప్రేమతో ఉండగానే అటు ఇటు పోగానే అది అట్లనే తిరుగుడు, ఆడికి పనొద్దు, దాన్ని ఏంటో పెట్టుకొని పోతాడు అని అంటారు. వాళ్ళకు కూడా సంతోషాలు ఉంటాయి, వాళ్ళకు కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయి. సాధిస్తాం అనేది ఎక్కువ చూపియొద్దంట మరి. ఇప్పుడు వాళ్ళు ఎంత ఇప్పుడు భార్యాభర్తలు మంచి ఉండాలని భార్యాభర్తలకు ఉంటది, అత్త మామలకు కూడా నా కొడుకు కోడలు మంచి ఉండాలని తాటు ఉంటేనే ఇంట్లో ఫ్యామిలీ మంచి ఉంటది. ఓకే, మరి ఇప్పుడు మన కొంచెం గుణం అనేది ఉండొద్దంట, కొంచెం మాటలు ఎదుర్త మాటలు చూసుకోవాలి కానీ కోడల్ని కూడా అట్లనే చూసుకోవాలి కదా. బిడ్డని మంచి చూసుకోవాలని కోడల్ని మంచి చూడద్దా? నేను కొన్ని సందర్భాల్లో కొడుకున్నంత సేపు కోడలతో చాలా మంచిగా మాట్లాడతారంట, కొడుకు బయటకు పోవాలంటే ఏడికెళ్ళ మాటలు మాట్లాడతారంటారా? ఉంటదా ఇట్లా? మస్తు ఉంటాయి అట్లా. కొడుకున్నంత సేపు ఏంది బిడ్డ ఇది బిడ్డ అంటారంట కోడల్ని, కొడుకు అటు పోగానే ఇక లేనిపోని ముచ్చట్లు తీస్తారంట, ఇటు మామ ఇటు అత్త. కొంతవరకు ఇట్లా ఉంటది అంటే ఎందు గురించి అట్లా వస్తుంది అనుకోవచ్చు. అంటే కొడుకుని ఏమనలేకనా కొడుకున్నప్పుడు ఏమైనా తిడతాడని భయంతో అన్నారు అనుకోవచ్చా? కొడుకు భయంతోనే అంతేనా? ఓకే, కొడుకు కోపిస్టోడ్ అయింది అనుకో ఆడ ముంగట ఒక్క మాట తీయద్దని అంటారు, మెల్లగా అటు పోగానే ఇక కోడలకు మెల్లగా సూది గుచ్చుతా ఉంటారు. మరి ఒకవేళ కొడుకల్లా అందుబాటులో ఉండేనంటే ఆవిర అట్లా నేను ఆవిరా సిగ్గు తక్కువ సిగ్గు లేనివాడ చెప్పినట్టు ఇంటవరు అది అని కూడా చేస్తారు, ఇక కొడుకు గట్టిన ఎత్తారు. ఇక అంటే వీళ్ళది అంటే కొంచెం అంటే ఓల్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇప్పుడైతే పట్టించుకోరు అనుకుంటా నాకు తెలిసి. వాళ్ళ సంసారం వాళ్ళ ఇష్టం, నాకు బుక్కెడు అన్నం వేస్తే చాలన్నట్టుగా. కానీ ఇప్పుడు అయితే ఈ కాలంలో బుక్కెడు అన్నం పెడితే చాలన్నట్టు ఉంటారు. పెడుతురారా? కష్టం, నేను చూసిన దాంట్లో కూడా కష్టం. అంటే ఈ మధ్య కాలంలో మనం అన్నం పెడితే వృద్ధాశ్రమాలు ఎందుకుంటాయి అన్న కదా. ఇప్పుడు మన అత్త గాని మామ గాని అన్ని సంపాదిస్తారు. అబ్బా నా కొడుకు ఇల్లు కాల రేపు లగ్గని చెప్తే, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళకి ఇద్దరికి ఇల్లు కాల భూమి కాల అంటారు, ఇల్లు కట్టిస్తారు అంతా కట్టిస్తారు. కొడుకులకు లగ్గలైనాక యారబోస్తారు, యారబోసినాక అత్త మామని వేరే ఏనో కిరాయి ఇస్తారు. కరెక్టేనన్న? మీకు వాళ్ళ చేతులతోని వయసు ఉన్నప్పుడు మీకోసం సంపాదించి మీకు ఆయిత మిల్లు కావాలా? ఆయిత మిల్లు సంపాదించి పెట్టిన వాళ్ళకేమో ఈ పరాయోళ్ళ ఇల్లు కావన్నా? కరెక్ట్, పరాయోళ్ళ ఇల్లు ఎందుకు అంటే మిమ్మల్ని కనెందుకు? మరి ఇయ్యాల రేపు పిల్లలు లేని వాళ్ళు మస్తు బాధపడతారు. అంతెందుకురా, ఇప్పుడు సరే బయట ఉన్నా సరే, ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉంటే ఎట్లుంటది, మాయవారి అనేది ఒకటి ఉంటుంది. నువ్వు ఇంత డబ్బులు ఇవ్వాలి నేను ఇంత డబ్బులు ఇవ్వాలనేది కొంచెం ఉంటుంది. ఇది ఏమైపోతుంది అంటే ఊర్లల్లో పంచాయతీ చెప్పేటోళ్ళకి కూడా నాకు తెలిసి ఓసారి బుద్ధి ఉంటుంది అనిపిస్తుంది, పెట్టేటోళ్ళనే ఓ మాట అంటారు, పెట్టేటోళ్ళకే మాట వస్తుంది. అరే వాళ్ళ లంగరా ఏం లేదు ఒక్కటే మాట, వాళ్ళ లంగరా ఏం చేద్దాం మరి నువ్వు అన్న పెట్టు. పెద్ద మనుషులకు ఉండాలి అది కదా. ఇవాళ రేపు పంచాయతీలు పెడితే చూసినంత మందంలో ఏ మాత్రం పొక్క వాళ్ళగా 4 రోజులు పంచాయతీ ప్రొలాంగ్ అయితే మనకు తాగుడు వస్తుంది అనేటోళ్ళే ఉన్నారు ఎక్కువ తప్ప
పంచాయతీ దెగ్గొట్టాలి సంసారం వాళ్ళని ముందుకు పోవాలనే ఇంటెన్షన్తో అయితే ఎవరు లేరు. మ్యాక్సిమం మాయవారి ఇవ్వాలన్న బాధనే ఏదైనా పో ఆడ వేసుకోపో ఏమన్నా నడుకొని తినిపో అంటారు. కానీ మనకి ఇక్కడ వెనక మనకు కూడా కొడుకులు ఉన్నారు. మరి రేపు పొద్దున ఈ మాటలన్నీ వింటారు కదా వాళ్ళు. ఒకప్పుడు పిల్లలకి ఏం మనం చిన్న ఉన్నప్పుడు ఏం తెలిసేది కాదురా మనకి. కానీ ఇప్పటి పిల్లలకి అన్ని అర్థమవుతుంది. మనం ఏం మాట్లాడినాము నెల తర్వాత అడిగితే కూడా మనోడికి ఐడియా ఉంటుంది. నేను ఒక పిల్లగాన్ని ఒక షూట్కి వెళ్ళినప్పుడు మీ తాతని గట్ల తిడుతుంది ఏంది అన్నం బెటర్ అంటే రేపు పొద్దున వాళ్ళ గతి కూడా గంతే అన్న అన్నది. అంటే వాళ్ళు కూడా బెటర్ అన్నట్టే కదా. భలే అనిపించింది నాకు. మీ అయితే అన్నం పెడితే మేము షూటింగ్కి వెళ్ళినాము ఏదో టీ తాగుదామని అట్లా పడితే రాత్రి పాసిపోయిన అన్నం తీసుకొచ్చి పెడతా ఉంది. ఆయన ఇట్లా ముక్కడ పెట్టుకుని నేను అబ్జర్వేషన్ చేస్తా ఉన్నాను. ఏమైంది పెద్ద అయినా మెల్లగా పోతే అన్నం చూడు బిడ్డ అంటే మొత్తం గబ్బు వాసన వస్తుంది. 2 రోజులు 3 రోజులు అన్నం. ఆ వంకాయ కూర ఇక పురుగులు వచ్చేది ఒకటి బూజు పట్టింది ఒక్కొక్క సైడ్ వేసి ఇచ్చింది. బిడ్డ తినబుద్ధి అయితే లేదురా మంచి నీళ్ళు అన్నాడు కోడల్ని. ఇంకా బతికేం సాధిస్తావు సస్తే మంచిది కదా ఈడెవడు ఉన్నాడని ఏం సంపాదించి పెట్టిరని అదేదాన్ని ఇక బండ బూతులు తిడుతుంది. కొడుకు నాకు తెలిసి బస్సు డ్రైవర్ అనుకుంటా వాళ్ళ కొడుకు. ఆయన 2 రోజులకు ఒకసారి అదే 24 hours డ్యూటీ ఉంటుంది వాళ్ళకు కూడా. నేను ఆ తమ్ముడు ఇట్లా వచ్చి షూటింగ్ అనగా వస్తారు కదా మెల్ల పక్క తీసుకో ఏంది మీ అమ్మ అట్లా పెడితే మెంటల్ దన్నా రేపు పొద్దున ఏ ముసలైనా పెట్టాలి కదా తమ్మి అంటే రేపు పొద్దున నేను కూడా అంత వాళ్ళకి అన్నం పెట్ట నూకేస్తా మెడల్ వాటి అంటే పిల్లల్ని జడగొట్టేది ఎవరు మనం. అంతే మరి మనం మంచి ఉంటేనే పిల్లలు కూడా మంచి అవుతారు. అంతే కదా. ఇప్పుడున్న జనరేషన్కి నీకున్న అనుభవంతో పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఇలాంటి ఇన్సిడెంట్స్లు అంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కావచ్చు లేదంటే చెడుదారిలో పోయే వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావా? ఏం చెప్పినా వినరంటావా? అంతే మరి ఏం చెప్పినా వినరు. వచ్చిందయ్యా వయ్యారి అనే విధంగా మాకు తెలియదా చెప్తుంది మాకు సంసారం ఎట్లా చేయాలో తెలియదా ఈమె చెప్పాలి అనేది. నీకు ఈ వీడియోలు తీస్తుంటే ఇక ఆపేయాలి యూట్యూబ్ వీడియోలు వద్దు మనకి అనుకున్న సందర్భం ఉండి ఆపిన సందర్భం ఏదో ఉందా? ఆపిన ఏం లేవు. ఎందుకంటే మనుషులకి ఎప్పుడన్నా వచ్చిందా అంటే ఆపేయాలన్న థాట్ రాలేదు. కాకపోతే బయట అన్నారు దానికి అవసరమా వీడియోలు తీసుడు అది ఇది బాగా అన్నారు. అవి నాకు కొంచెం వినబడ్డాయి కానీ మనం మధ్యలో ఆపేస్తామంటే దానికి శాతగా ఆపేసింది అంటారు. అదే ఒక్క స్థాయికి చూపిస్తే వాళ్ళకు కూడా దెబ్బ కొట్టినట్టు అవుతుంది కదా. అంటే నా దాంట్లో ఎంతో టాలెంట్ ఉందని నాకు ఒక్కదానికి తెలుసు. నాకు అర్థమైంది. నేను నిరూపించుకోవాలని ముందటికి వచ్చినప్పుడు అది మొత్తం పూర్తిగా నిరూపించి ఒక స్థాయిలో నిలబడితేనే వాళ్ళకి అర్థమవుతుంది అబ్బా ఏమో అనుకున్నారా అని. వాళ్ళకు ఒక దెబ్బ కొట్టాలంటే మనము ఏదైనా పని చేసిన పని ఆపకుండా చేస్తేనే మనకు సక్సెస్ దొరికినప్పుడు వాళ్ళకి దెబ్బ కొట్టినట్టు అవుతుంది. ఇప్పుడు వాళ్ళే అంటారు అబ్బా పైసలు వస్తున్నాయట వీడియోలు తీస్తే అని అంటారు. మళ్ళీ పైసలు వస్తున్నాయి అంటే కూడా నేను ఏం లంగేషాలు ఎత్తలే గలీజ్ ఇది ఇస్తలే. కెమెరా ముందటకి వచ్చిన అంటే బయట ఎట్లుంటానో ముందట కూడా కెమెరా ముందట అంతే ఉంటా. ఓకే. ఎప్పుడన్నా ఈ మాటలు విని ఎప్పుడన్నా బాధపడి మీ ఆయనకు తెలియకుండా ఏడ్చినవారా? లేదు. బాధపడ్డా చెప్పిన గిట్లా అంటుర్రు అంటనే అంటే ఓళ్ళేమని అనుకోని నీకెందుకు నేనున్నా కదా నేనుండగా నీకెందుకు నేనంటే బాధపడాలా అని అంటుండే. ఓకే. ఫుల్ సపోర్ట్ ఉంది. ఫుల్ సపోర్ట్. ఓకే. ఇంట్లో నీ ఇద్దరు కొడుకులలో అల్లరి ఎవరు? అల్లరా చిన్నోడే. చిన్న అల్లరి. ఓకే. ఇయ్యర చీటికి మాటికి అంటారు కదా దెబ్బల మూతనా ఏదో అంటారు. ఎవరిని ఎక్కువ ఈపులకేసి అరుస్తావు? చిన్న చిన్నోడికేనా? ఓకే. వాళ్ళ డాడీ ఏమన్నాడు ఆ పిల్లల్ని? అబ్బో ఆయన అస్సలు ఏమన్నాడు ఒక దెబ్బ వేయడు. గట్టిగా నోరు వేసి అంటాడు కానీ నోరుతో భయపడిస్తాడు. ఎప్పుడో ఒకసారి కొట్టినందుకు వట్టిగా బాగా సతాయిస్తే కొట్టినందుకు ఒకటే దెబ్బేసిండు. రోజంతా అన్నమే తిన్నాడు పాపం. మా డాడీ కొట్టిండనా? మా ఆయన అన్న తినలేడు. అదేనా పిల్లల్ని కొట్టినానా? నేను ఎన్నడు చేతి వేయండి ఆడికి చేతి వేసిన ఇయ్యాల ఎన్నడు చేతి వేయండి ఆడికి చేతి వేసిన అని ఒక రోజు అన్నమే తినలేడు పాపం. నాకు ఊకే రోజుకు ఒక 10 సార్లు ఫోన్ చేసిండు నేను కొట్టిండే అనవసరంగా కొట్టిండే అని. ఓకే. మీ ఆయనలో ఈ క్వాలిటీ లేకుంటే బాగుండు, ఇంకోటి మా ఆయనలో ఈ క్వాలిటీ ఎవరి ఆయనలో లేదు మా ఆయనలే ఉందా అనిపించేది. 2 చెప్పు. నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఒకటి చెప్పాలంటే. నెగిటివ్ అంటే ఏం లేదు అన్నీ మంచిగా ఉన్నాయి. అంటే తాగడు పని చేస్తాడు ఇంట్లో నన్ను మంచి చూస్తాడు. ఇక నన్ను మంచి చూస్తుండని మా అత్తమ్మ మామకు చిదురుకోడు వాళ్ళని మంచిని చూస్తాడు. ఇప్పటి వరకు మా మామ మాట దించాడు మా ఆయన, మా బావ గాని మా ఆయన గాని.
ఓకే మా మామ ఏం చెప్పిండంటే అదే ఫాలో అవుతాడు. ఏదైనా పని చేసే ముంగట మళ్ళీ అడుగుతాడు ఇది చేస్తున్నా నాన్న అని. ఈసారి చేస్తాడు ఫస్ట్. ఇక పిల్లల్ని మంచి చూసుకుంటాడు. ఇక మా ఊళ్ళో వస్తే మంచిగా చూసుకుంటాడు అంతే. మారాలి ఈ విషయంలో, మారితే బాగుండు అనిపిస్తుంది. వేరేలే అనుకోవాలా, అబ్బా పలానా మోన్ లెక్కుండా అలా మొగడంటే అట్లా అనుకోవాలా, పలానా మోన్ లెక్కుండా అలా కొడుకంటే ఇట్లా అనుకోవాలా. ఓకే, ఎప్పుడన్నా అనుకున్నావు నాకు ఈ జన్మలో వచ్చినప్పుడే మరో జన్మలో కూడా మా ఆయననే నాకు మళ్ళీ ఆయన లాగా రావాలని? సచ్చినాక కూడా ఎంత ఆడతా, సచ్చినాక కూడా ఎంత ఆడతా. వెనక ముందు చచ్చిపోయినా గానీ నేను వీడను నీడను నేనే. ఎప్పుడన్నా ఆయన ఎప్పుడన్నా సీరియస్గా ఉండి కొంచెం టైర్డ్ అయినప్పుడు ఎప్పుడన్నా నవ్విద్దామని ఎప్పుడన్నా ఆయన కోసం పాటలు ఏమైనా పాడతావా? నిన్ను నే వీడని నేనే అట్లాంటివి ఏమన్నా? లేదు, పాటలు పాడగాని ఆయన సీరియస్గా ఉండడు. బయట ఎంత ఒత్తిడి ఉన్నా ఎంత ప్రెషర్ ఉన్నా చెప్తాడు, బాగా ఇవి కావాలా బుజ్జి, ఇలా పైసలు కావాలా గట్టాలా ఎట్లా ఎట్లా అని కొంచెం తనలాడతాడు. ఇక నేను ఇక గ్రూప్లల్లో వీటిలలో లోన్లు లేపి ఇక అడ్జస్ట్ చేసుకుంటాం. ఇక అవి ఇక ఆయన వచ్చిందంటే నేను ఇక బీడీలో చాట పెట్టా పక్కకి. ఇక మొత్తం పిల్లలు మా ఆయన నేను ఇక నలుగురం స్పెండ్ చేస్తాం నైట్కి మొత్తం. ఇక ఆయన వచ్చిండు అంటే ఇంట్లోన్నాడు అంటే ఇక నేను చాట పెట్టా. ఎందుకంటే లేనప్పుడు నీకు కూడా టైం పాస్ అవ్వాలి కాబట్టి డ్యూటీకి పోతాడు, 24 గంటలు ఆన్నే ఉంటాడు, మళ్ళీ రాగానే పనికి పోతాడు. ఇక ఇంట్లో తీరం పట్టేది ఒక 5-6 గంటలే. అంటే ఇప్పుడు నైట్కే ఇక ఒక 2-3 గంటలు వాళ్ళతో స్పెండ్ చేసి మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ డ్యూటీకి పోవాలా. అట్లా అందుకే ఇక రాత్రికి పని చెయ్య, ఇక వంట ఒక్క క్వాలిటీ కూడా అరే ఇది లేకుంటే బాగుండు కదా అనిపించిన సందర్భం లేదా? ఒక్క క్వాలిటీ లేదు, ఒక్క క్వాలిటీ కూడా నీకు బాగా మీ ఆయనలో బాగా ఇష్టం, అసలు మా ఆయన లాగా ఎవరు ఉండరు రబ్బి అనిపించే క్వాలిటీ ఏంటి? అనిపించే అన్నీ అంటావా? మంచి చూసుకుంటాడన్న, అర్థం చేసుకుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఏదన్నా దేనికన్నా పిల్లల మీద కానీ దేని మీద అన్నా కానీ నేను ఒర్రినా కానీ ఫస్ట్ ఇన్నాక మాట్లాడు, ఈయన ఆగు, అది ఎట్లా అని ఇట్లా ఫస్ట్ నుంచి ఆలోచిస్తాడు దాన్ని. మంచిగా ఆలోచిస్తాడు, ఓపికతోనే ఆలోచిస్తాడు. ఒక్క పాట మీ ఆయన కోసం ఏ పాట పాడుతావు? ఇప్పటి పాటని వేసుకోరు కదన్న. లేదు, ఇప్పుడు కొత్త పాట అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నిన్న మొన్ననే మీకు పెళ్ళి అయింది, లేదంటే పెళ్లి కాలే, మీరు లవ్ లో ఉన్నారు, ఏం పాట పాడతావు మీ ఆయన కోసం? ఓ రాజు నీ మీద నాకు మనసాయరో, అదేనా? అదేనా కాదు, ట్రెండింగ్ సాంగ్. ఆ పాట పాడతావు? మీ ఆయన నీకోసం ఎప్పుడన్నా ఇప్పటి వరకు ఎప్పుడన్నా బుజ్జి ఐ లవ్ యూరా ఎప్పుడన్నా అన్నాడా? అదేం లేదు, డొల్లా. ఓకే, మీ ఆయనకి ఇష్టమైన ఫుడ్ ఏంది? చికెన్. నువ్వు ఎక్కువ నీతో వండించుకొని తినే ఫుడ్ ఏది? అదే చికెన్, ఆమ్లెట్లు. ఇంట్లోనే తాగుతాడా? బయట కూడా? బయట తాగడు. ఒక లిమిట్ అంటే పని ఒత్తిడి అయినప్పుడే, నిద్ర పట్టాలి కాబట్టి. ఇక లేదంటే వాళ్ళ చుట్టాలు వచ్చినప్పుడు, ఇక ఈయన డ్యూటీకి అటు ఇటు పోతాడు కదా, మనకు పనుల్లో వాళ్ళు ఇల్లు వస్తారు కదా, ఇక ఇంటికి వస్తే వాళ్ళని పిలిపించుకొని ఇంట్లోనే తాగుతాడు అంతే, బయట తాగడు. బయట తాగిన ఫ్రెండ్స్ తోని, అది కూడా 1-2 అన్నట్టు స్పెండ్ చేయడు. ఇక లిమిట్, ఇక 10-10:30. ఇక బాగా బరువు బాధ్యతలు ఉన్న ఒక వ్యక్తి ఒక టైమింగ్ అనేది, అంటే ఈ టైం మనం వెళ్ళిపోవాలి ఎందుకంటే మనకు పనులు ఉన్నాయి అనేది. అట్లా మేజర్గా ఒక హస్బెండ్ వైఫ్ చేసే లెక్కల వల్ల చెడిపోయి తాగుబోతాడు అవుతాడు అనుకోవచ్చా, లేదంటే కావాలని తాగుబోతాడు అవుతాడు అనుకో? కావాలని ఎందుకు అవుతారన్న? కావాలని అస్సలు గారు, కావాలని అయితే అసలే గారు. వైఫ్ మంచిగా ఉంటేనే అబ్బా నేను ఇంటికి వస్తే ఇట్లా నాకు ప్రశాంతత ఉంటది అని ఇంటికి వచ్చేటోళ్ళు తక్కువ. ఇప్పుడు వైఫ్ వేసే లంగేషాలకు బయట దాగి ఖరాబ్ అయ్యేటోళ్ళు లెక్క. వాళ్ళు అరే మీ వైఫ్ ఇట్లా ఫోన్ మాట్లాడడం, ఇప్పుడు చిన్న పని చేస్తే ఒక చిన్న మాట అంటేనే 10 పుడతాయన్న. మన పల్లెటూర్లలో ఒక చిన్న మాట చెప్తే ఒక్కడికి 10 పుట్టిస్తారు. ఒక్కసారి మనం చెడు పని చేసినామంటే 10 చెడు పనులు చేసింది అని చెప్తారు. అదే ఖరాబ్ అయిపోతుంది, అయినా మైండ్ ఖరాబ్ అయిపోతుంది. తాగుబోతాడు అవుతాడు, కొట్లాటలు ఉండదు, శ్రద్ధ ఇదే ఉంటది. తాగుడు ఏం చేస్తుందో ఇదే ఉంటది. మనం మంచిగా ఉంటే వాళ్ళు ఎందుకు ఏడిపోతారు? ఓకే, మొగోడు పిల్లల గొడవ కావద్దంటే ఎట్లుండాలి? మీలాగా ఉండాలా? ఎట్లుండాలి? ఎవరు కాంప్రమైజ్ అవ్వాలి ఫస్ట్? మాలాగా ఉండాలి కానీ నా లెక్క ఉండద్దన్న, బక్క ఉన్నా నేను. అన్నం పెడతలేడా? ఇంటికానే ఉంటున్నావు. అన్నం తిడతాడు, తినకపోతే దన్క తిడతాడు. పుట్టువాడే అట్లా అనుకోవచ్చా? మీది అందరూ అట్లా ఉంటారా?
రేపన్న ఎల్లుండన్న స్టేటస్లు వస్తాయి. ఏమని? మరి పెళ్లి రోజు స్టేటస్ పెడతా, ఏయ్! మొత్తం పెళ్లి ఫోటోలో పెడతాయి ఇక చూడు. అప్పుడు దుడ్డు ఉండేనారా పెళ్లికి? అవునా? ఫోన్లు ఉన్నాయి. ఓకే, పెళ్లి ఫోటోలు పెట్టు చూస్తా ఒకసారి. ఓకే. మీరు 4 సార్లు అన్నారు మా ఆయన అందగాడు మరి అన్నారు. నాకు అందగాడు ఇక మరి అడగాలి వేరేటోళ్ళకి అందగాడా, నీ ఒక్కసారికి అందగాడా? ఓకే, ఎప్పుడన్నా మీ ఆయనని ఇది నీకు వద్దంటే కట్ చేస్తా, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని మీ ఆయన ఎప్పుడన్నా అడిగినావా? అడగలే. ఎప్పుడన్నా చెప్పిండా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది? అది నాకు అడగలే, నేను ఆయనకు అడగలే. ఆడపిల్లని ఎవరు అడగర్లేదు కానీ వైఫ్లే ఫన్నీగా ఎక్కువ అంటే ఈ మాట ఎందుకు అడుగుతున్నా అంటే నీకు వద్దంటే నేను కట్ చేస్తా, అది కూడా చెప్తున్నా. అదేం తప్పేం కాదు కానీ ఫన్నీగా ఏమే నువ్వు ఇప్పుడు ఇంట్లో ఇట్లుంటున్నావు కదా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉండేనా అని కామన్గా అడుగుతారు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు. కొంచెం కోపిస్లా అనుక ఈయన నోట్లో నోరెందుకు పెట్టులే అన్నట్టు అనుకుంటారు. కానీ ఆయన జోయల్గా చాలా కూల్ పర్సన్ కాబట్టి ఎప్పుడన్నా కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎట్లన్నా ఏమైనా ఉండేనా అంటే చిన్న చిన్నవి ఉంటాయి క్యాజువల్గా, అప్పుడు అంత లవ్లు చేసి అంత ఉండదు కానీ. కరెక్ట్, అప్పుడు అసలు అంత సిచ్యువేషన్లు లేకుండే, అట్లా లేకుండే లవ్వులు అవి ఉన్నా వట్టి అట్రాక్షన్ చూసుకున్నాడు అంతే. అదే వారు చూసుకున్నాడే కానీ కొంటే చూపులతో ఆ విధంగా నడిచేటి రావుడు. ఓకే, ఇప్పుడు నీకు మేజర్గా యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వస్తుంది? ఇప్పుడు తక్కువ వస్తుంది అన్న, అంటే 8,000 ఇట్లా వస్తుంది. ఓకే, ఒక ఛానల్ పోయిందని విన్నా, ఏమైంది అసలు? ఆ ఛానల్ ఏమైంది? ఛానల్ అది పాతది, 2 lakhs సబ్స్క్రైబర్స్ ఉండండి. లేదు అంత లేకుండే. సరే 1 lakh వేసుకో. 265 ఉండే పాత, నేను కరోనాలో చేసిన అన్న చూడు. 265 అంటే 2,65,000? లేదన్న, అదే 265, ఓన్లీ 265. 2,265 మంది సబ్స్క్రైబర్లు ఉండే. ఓకే, అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నువ్వు ఫస్ట్ పేమెంట్ ఎత్తింది ఏం చేసినావు? ఎంత వచ్చింది? ఏం చేసినావు? 22,000 వచ్చింది. వామ్మో, ఫస్ట్ సూపర్. స్టార్టింగే 22,440 రూపీస్ ఏమో వచ్చింది స్టార్టింగ్ లో. అప్పుడు అయింది ఇక అబ్బా నెలకు గింత రావాలనుకున్నా, కానీ మళ్ళా నెక్స్ట్ టైం 16,000 ఏమో వచ్చింది, 16,000-15,000. ఇక మళ్ళా తర్వాత 8,000. ఎందుకు తగ్గుతూ పోయింది? అవి లాంగ్ వీడియోస్ లేక. ఓకే, అన్ని షార్ట్ వీడియోసే కాబట్టి. షార్ట్ వీడియోసే కదా, లాంగ్ వీడియోస్ కొంచెం తక్కువ అయిపోయి ఇక రాలే, అమౌంట్ తగ్గుతుంది. ఇక లాంగ్ వీడియోస్ పెడితే మనకు అమౌంట్ ఎక్కుతుంది కదా అన్న. ఎందుకు మరి లాంగ్ వీడియోలు ఎందుకు చేయట్లేదు? లాంగ్ వీడియోలో నేను బయటకు ఎటన్నా వెళ్ళినప్పుడే తీస్తా. ఓకే ఓకే ఓకే. నీకు అంటే వీడియోస్లల్లో ఇప్పుడు ఊర్లే మీ ఇంటి ముంగటికి వస్తూ ఉంటారు కదా, ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారు నీతో? ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏ బాగున్నాయి నీ వీడియోలు, మా అమ్మగారి ఇంటికి పోయినప్పుడు చూసి ఇట్లా మా వాళ్ళు అడిగిరు అట్లా ఏమన్నా? బాగా మంది అంటారు, మళ్ళీ అటు ఇటు పోగా కూడా వచ్చి ఫోటోలు దిగిపోతారు, మస్తు గమ్మత్ అనిపిస్తుంది. బాగా మంది అడుక్కుంటూ వస్తారు పాపం. దుబాయ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఇంటికి వచ్చిండు. మొన్న ఒక అన్న ముస్లిం అన్న, కల్లీలో ఏదుంది అన్న పేరు, ఆ అన్న వచ్చిండు, అమ్మ నేను నీ దుబాయ్లో వీడియోలు చూస్తా, నాకు మస్తు ఇష్టం నువ్వు అంటే చెల్లె అని పిల్లలకు డజన్ అరటి పండ్లు తీసుకొని వచ్చి ఫోటోలు దిగి పోయిండు పాపం కులాస్పూర్ నుంచి. ఓకే, బాగా మంది వస్తారు. నీకు ఇప్పటి వరకు మర్చిపోయిన డయట్ ఫ్యాన్ ఎవర్రా? అంటే డయట్ ఫ్యాన్ అంటే నీకు వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంటరీ కావచ్చు, వాళ్ళు ఇప్పటికీ అరే నాకు ఒక పెద్ద మంచి ఫ్యాన్ ఉన్నాడు అని నువ్వు ఫీల్ అయ్యే క్యాండిడేట్ అంటే ఇప్పుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏదైనా కావచ్చు, అంటే ఇది ఇంత కామెంట్సే ఇక చెప్తారు ఇట్లనే, మంచి ఎత్తున్నవరా సన్మానం చేయాలి అది చేయాలి ఇది చేయాలంటారు, కానీ నాకు సన్మానాలు అంతే ఏవద్దు, మీరు ఇట్లనే మంచిగా ఉంటే చాలు అని అంతే. మోపాల్ నుంచి ఒక అన్న బావ అవుతాడు, ఆయన పెడతాడు అశోక్ అని, ఆయన దుబాయ్ నుంచి మెసేజ్లు పెడతాడు పాపం, అంటే మన రిలేషన్ కలుద్దామని 2-3 సార్లు అనుకున్నాడు కానీ పాపం ఆయనకు వీలు లేకుండే. దుబాయ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళది కొంచెం బాగా మంది. మళ్ళీ దుబాయ్ నుంచి కూడా ఇట్లా మన కామెంట్లు కూడా చేస్తారు, అమ్మ మీ మాది కూడా పల్లెటూరే, నేను చూస్తే మా పల్లెటూరు అమ్మాయిని మా ఇంటికాడ చూసేట అమ్మాయి లెక్కనే కొడుతుంది, మంచి ఎత్తున్నవరా నువ్వు ఇట్లనే వేయు అని బాగా మంది చేసారు. అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, ఖత్తర్ నుంచి. ఎవరైనా గిఫ్ట్ పంపించారా ఇప్పటివరకు? చిన్నదో పెద్దదో? గిఫ్ట్లు ఏం లేవు కానీ షాల్వలే కప్పిర్రు. ఓకే, నీకు ఇష్టమైన హీరో ఎవరు? హీరోలు లేరు, హీరోయిన్లు లేరు, హీరోలు లేరు. కమెడియన్ ఆల్రెడీ చెప్పినావు. కమెడియన్ వీళ్ళే బ్రహ్మానందం గారు, సునీల్ గారు, ఆలీ గారు, వీళ్ళే. నువ్వు ఇప్పుడు జబర్దస్త్కి వెళ్తే ఎవరిలాగా నేను ఇట్లా చేయగలుగుతా అని కంపారిజన్ చేసుకోవాలంటే ఎవరిలాగా? అంతే ఫైమక్కనే అనుకున్నా నేను కూడా.
ఓకే పైమక్కది ఒక డైలాగ్ నీకు ఆమెలో పైమలో నచ్చే గీ యాక్టింగ్ మస్తు చేసింది అనిపించిన యాక్టింగ్ ఏది నీకు? అంటే ఇప్పుడు భాస్కర్ అన్నతో చేస్తుంది ఇట్లా మొగడు పెన్ల లెక్క చేస్తారు కదా, ఇక దన్క కొడుతుంది. ఏది నీకు ఇష్టమైంది ఆ డైలాగ్? నువ్వు ప్రాక్టీస్ చేసింది ఏదైనా? ప్రాక్టీస్ చేయలే, ఎప్పుడు అరే ప్రాక్టీస్ నాకు బాగా ఇష్టం, భలే యాక్టింగ్ చేసింది అనిపించిన అదొకటి. సద్దాం అన్నది అది రియాజ్ అన్నది ఉంటది కదా, పిండేది తొడలు పిండేది. హాస్టల్ వాడనా? అది బాగుంటది, అది ఫుల్ చూస్తాం మేము. ఓకే ఇప్పటికి చూస్తాం ఇంకా. ఓకే ఇన్స్టాగ్రామ్ లో నీ ఫేవరెట్ ఇన్స్టాగ్రామర్ ఎవరు? ఇన్స్టాగ్రామర్ అంటే ఈ మంచిగా అంటే ఇప్పుడు పవన్ గౌడ్ అన్న మంచి చెప్తాడు. మా తమ్ముడు పవన్ గౌడ్ చెట్లకి అదే తాటి చెట్లు మా ఇంటి దగ్గరే అన్న మంచి అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక అక్క ఉంటది, అక్క పేరు తెలియదు, ఫస్ట్ ఇంటర్వ్యూ మేమే చేసింది. అవునా? ఆయన మంచి చెప్తాడు. మా ఊరు పక్కనే కొండపోచమ్మ. ఇంకా 2-3 ఉన్నారు మంచి చెప్తారు. నీకు నచ్చని వాళ్ళు ఎవరు ఇన్స్టాగ్రామ్ లో? చెత్త వీడియోలు వీలే అద్దు. ఓకే ఉన్నారా ఎవరన్నా? ఎందుకు ఈ వీడియోలు చేస్తారు అనిపించేది? పేర్లు అవసరం లేదు, ఉంటారు ఉన్నారు. ఇట్లా స్క్రోల్ చేసేస్తావు రాగానే దాంట్లోకి వచ్చినాయి ఏందని. ఓకే స్క్రోల్ చేస్తా. యూట్యూబ్ లో వీళ్ళ కంటెంట్ చాలా బాగుంటది, వీళ్ళు చాలా మంచి షార్ట్ ఫిల్మ్. ఇప్పుడు రీసెంట్ గా రాహుల్ అని తీస్తురు చూడన్న, అలా మంచిగా ఉంటాయి. రాహుల్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ వాళ్ళు మంచి చేస్తారు. మళ్ళీ ఇంకొకళ్ళు కూడా ఉంటారు, వాళ్ళది ఛానల్ మర్చిపోయినా కానీ వాళ్ళు కూడా మంచి చేస్తారు. ఓకే మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? నెక్స్ట్ ఏం లేదన్నా, మీలాంటి వాళ్ళన్న ఛాన్స్ ఇస్తే చేస్తా. ఏం చేస్తావు? ఇంతే కమెడియన్ గా కానీ వట్టిగా ఇట్లా పల్లెటూరులో షార్ట్ ఫిలిమ్స్. అంటే ఇప్పుడు నువ్వు జబర్దస్త్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా హైదరాబాద్ రావాలి, అక్కడ స్టే చేయాలి. రాగలుగుతావా హైదరాబాద్ దాకా? ఛాన్స్ వస్తే చేస్తా అనుకుంటున్నా. ఓకే ఓకే ఎందుకంటే ఒక్కసారైనా పోయి ఆ స్టేజ్ మీద అడుగు పెట్టి రావాలా జబర్దస్త్ అంటే నేను ఇప్పుడు అంత మందికి చెప్పుకున్నా, అందరికి చెప్పుకున్నా స్టేజ్ దాకా పోవాలా, ఆ గిదేడ పోతుందిరా అని అనుకున్న వాళ్ళకు నేను పోయి దిగినా సరే, కానీ ఒక్క స్కిట్ అనే వేయాలి. ఇట్లా మెరుపుతే అమ్మ ఒకసారి వచ్చిపోమ్మా ఇట్లా అట్లా వచ్చినా సరే అంటావు. డెఫినెట్ గా వస్తుంది అంటే నీ వీడియోలు చాలా బాగుంటాయి. ఎందుకంటే నేనే అబ్జర్వేషన్ ఏంటంటే నాకు పైమా అరే మనం కొంచెం డైలాగులు ఇచ్చి ఇట్లా చెయ్యి అంటే నువ్వు క్యాజువల్గా మాట్లాడితేనే చాలా ఫన్నీ ఉంది, పైమని చూసినట్టు అనిపించింది. అట్లాంటిది నేను జబర్దస్త్లో బుల్లెట్ భాస్కర్కో ఇంకోవరకు అటాచ్ చేస్తే ఎప్పుడన్నా ప్రయత్నం చేసినావు? వాళ్ళకి ఎవరికన్నా నేను బాగా యాక్టింగ్ చేస్తాను మెసేజ్ పెట్టే ప్రయత్నం ఏమైనా చేసినావు? అంటే పరిచయం లేరు కదన్నా. ఇప్పుడు నేను ఇంత చిన్న ఛానల్ పెట్టుకొని నాకే ఎన్నో మెసేజ్లు వస్తాయి, అవి కామెంట్స్ వస్తాయి, వాళ్ళకి ఇయ్యలేకపోతున్నా. కానీ వాళ్ళైతే మొత్తం ఇంకా మనకంటే పెద్ద ఆర్టిస్టులు బిజీ ఉంటారు కాబట్టి డిస్టర్బ్ చేయొద్దని వాళ్ళకి ఒక పిఏ ఉంటారు, వాళ్ళు ఇల్లు అంటే మన ఏడ చూస్తారు. ఒక్కవేళ మీ ద్వారా ఇట్లా ఎవరన్నా ఆలోచన చేస్తే ఇట్లా తీసుకుంటే బాగుంటది అని అంటే ఒక ఛాన్స్ ఇస్తే. నీకు ఛాన్స్ ఇవ్వాలి, నీకు మెసేజ్ పెట్టాలంటే ఎట్లా, నేను కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా? ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు. అవును ఇన్స్టాలో మెసేజ్ చేస్తే కూడా మీది స్పీడ్ ఉందిలే, ఎందుకంటే చూసుకుంటా ఉన్నారు ఎవరేంటి అనేది కూడా. మళ్ళా ఏంటంటే అన్న ఇప్పుడు మన పర్సనల్ నంబర్ ఇస్తే సతాయించేటోళ్ళు ఎక్కువ ఉంటారు. అవును తాయి తప్పి ఇన్స్టాగ్రామ్ బెటర్ కూడా ఫోన్ చేస్తారు. అవును ముందే మనం ఆడోళ్ళం. అవును మరి దాని వల్ల లొల్లిలు కూడా కావచ్చు, మన మైండ్ ఖరాబ్ అవుతా ఉంటుంది. మైండ్ ఖరాబ్ అవుతుంది, వచ్చిన పేరు మళ్ళా గలీజ్ అయిపోయింది అనుకో, గలీజ్ ఉంటది. మళ్ళా ఇక అబ్బా మస్తు ఎగిరింది కదా అయింది శిక్ష అన్నట్టు కూడా ఉంటది. వెయిట్ చేస్తా ఉంటారు కొంతమంది. ఓకే నువ్వు చేసిన వీడియోలలో అబ్బా ఈ వీడియో నేను చేయకపోతే బాగుండేది, ఈ వీడియో చేసి తప్పు చేసిన అనిపించే వీడియో ఏదైనా అనిపించిందా? ఏది అనిపించలేదు. అట్లేమో ఫస్ట్ నేను వీడియో చేస్తే ఒక్కటికి 2-3 సార్లు ఆలోచిస్తా, ఆలోచించే అప్లోడ్ చేస్తా. మళ్ళీ ఎప్పుడన్నా డౌట్ అనిపించింది అనుకో మా ఆయనకి చూపిస్తా, మంచి ఉందా ఇది కరెక్ట్ ఉందా అని చూపిస్తే మంచి ఉంది అని అంటే అప్లోడ్ చేస్తా. ఓకే ఎడిటింగ్ ఎవరు చేస్తారు నీ వీడియోలు? ఇప్పుడు నేనే చేస్తా. నువ్వే చేసుకుంటావు? అప్లోడ్ నేనే చేస్తా, ఎడిటింగ్ నేనే చేస్తా. నీ యూట్యూబ్ ఛానల్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? అంటే నేనే మెయింటైన్ చేస్తా. నీ దగ్గరే ఉంటది కదా, నా దగ్గర వెనక మెయింటెనెన్స్ ఎవరు చేస్తా ఉంటారు? అంటే ఇప్పుడు స్ట్రైక్స్ గైడ్ లైన్స్ ఇట్లా పడతాయి కదా, అవి తెలియదు కాబట్టి ఒక అన్నకి చెప్తాను నేను అంతే. ఒక అన్న వెనక మెయింటైన్ చేసి గైడెన్స్ ఇస్తా ఉంటాడు ఎట్లా ఏంటి అట్లా చెప్తాడా. ఓకే నెక్స్ట్ ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ అలాంటివి ఏమైనా చేద్దామన్న థాట్లు ఉన్నావా? ఎవరైనా షార్ట్ ఫిల్మ్ కోసం ఫోన్ చేస్తే కూడా వెళ్ళి చేస్తావా? చేస్తా, కానీ ఇక మంచిగా అంటే ఇప్పుడు బగ్గా లాంగ్ అయితే రా పో అది ఇది అని అంటారు, కానీ కష్టం అవుతుందేమో అని కొంచెం ఆలోచిస్తున్నా. ఒకవేళ నాకు నచ్చి లైఫ్ ఏమ్లు ఉన్నాయి కొంచెం మంచి ఉంది నేను పోతే అంటే అక్కడ దాకా నేను అనుకున్నా డిగ్నిఫైడ్ గా నీట్ గా ఉన్నాయంటే వెళ్తావు. మంచి కంటెంట్లు ఉంటాయి ఇలా దగ్గర, మంచిగానే తీస్తారు, బ్యాడ్గా ఏం లేవు,
అని అనుకునే వాళ్ళకి మాత్రము చేస్తా. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను మంచిగా ఉన్నా కాబట్టి మంచిగా ఉండాలి, దాన్ని ఖరాబ్ చేసుకోవద్దు అనేది నీ ఇంటెన్షన్ అని నా థాట్. ఓకే. ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? థ్యాంక్ యూ అంటే మా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్సే. ఓకే. ఒకసారి మళ్ళొకసారి నీ యూట్యూబ్ ఛానల్ ఏమని ఉంటుంది ఒకసారి చెప్పు. ఇందూరి అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్, సుబ్బు అంకిత్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా ఉంది. ఇందూరి లత. మీ ఇద్దరు పిల్లల ఫోటో ఉన్నట్టుంది ఇన్స్టాగ్రామ్ లో. ఇద్దరు పిల్లలు. ఒకటి అదేంది ఇన్స్టాగ్రామ్ రెండున్నాయా నీకు? ఒకటి మీ ఫోటో ఉంది అంత అది మొన్న రీసెంట్ గా పెట్టినాం. అంటే 10 days అవుతుంది, 15 days అవుతుంది. బాగానే వచ్చారు అయినా ఫాలోవర్స్. ఓకే ఓకే. నీకు ఫేవరెట్ ఫుడ్ ఏంది? ఫేవరెట్ ఫుడ్ చికెనే. చికెనే. చికెన్, మటన్. ఫ్యామిలీ కోళ్ళని తిని బతికేస్తుర్రా బాబు. నేను పారం పెట్టేసారు ఒకటి పిల్లలకి. పోకిరి సినిమాలో ఉప్మా ఎట్లా మీ ఇంట్లో చికెన్ అట్లా? చికెన్ అట్లా 3 రోజులు గ్యాప్ అంతే. 3 రోజులు గ్యాప్ చికెన్ కు. కోసుడే ముంగట్నే చికెన్ సెంటర్ చాలా ఉందా చూసిరా పోరా నాని. వెళ్ళే పోతాడు. చిన్న కొడుక పెద్ద కొడుక? చిన్నడు పోతాడు, పెద్దడు పోతాడు. ఓకే. ఇద్దరు కొడుకులే కదా? బిడ్డ ఉంటే బాగుండని ఎప్పుడన్నా ఫీల్ అయినావు? మస్తు ఫీల్ అవుతుంటే. మా పక్కింట్లో 2 ఆడపిల్లలే, ముందటింట్లో ఒక పిల్ల, మా ఇంకో ముందటింట్లో ఒక పిల్ల. అందరికి ఆడపిల్లలే. మా ఆడబిడ్డకు 2 ఆడపిల్లలే, మా చెల్లెకు 2 ఆడపిల్లలే, ఓకే, మా అన్నకి 2 ఆడపిల్లలే. అందరికి ఉన్నారు, నాకు ఒక్కరికి లేరు. ఇంకొక బిడ్డ ఉడితే బాగుండని అనుకున్నావా? నీకు ఇష్టం అంటే ఇంట్లో ఆడపిల్ల ఎందుకు ఉండాలంటే ఏం చెప్తారా? అంటే అన్నిటికీ అర్థం చేసుకునుడు. అంటే ఇప్పుడు అస్సలు మెయిన్ ఇప్పటి కాలాన్ని ఆలోచిస్తే అస్సలు ఒక బిడ్డ ఉండాలిరా, కొడుకులుండి వేస్ట్ అని అంటారు. సూపర్. పెద్దోళ్ళు అంటారు. పెద్దోళ్ళు కాదు, నేనే అంట. అవునా? అంటే నేనే అంట. మనం విన్నయి కాదు. నేను నా పర్సనల్ నాది ఒకటి షేర్ చేస్తారా నీకు. యాక్చువల్లీ మా ఇంట్లో మా అన్నకి 2 కొడుకులు. నాకేంటంటే నాకు ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం. మనం ఉండే బిజీ లైఫ్కి కొడుకులు ఎంత ప్రేమ చూపించినా ఏది చేసినా ఆ బిడ్డ వైఫ్ అనేది వేరే ఉంటుంది. ఆమె వర్షన్ అనేది వేరే ఉంటుంది. ఆమె వచ్చేసి పప్ప అని మాట్లాడే విధానం కానీ అది కానీ, ఆమె ఇంట్లో నడుస్తుంటే ఆ పట్టీలు వేసుకొని ఇంట్లో నడుస్తూ ఉంటే ఓ లక్ష్మీదేవత తిరిగినట్టు కానీ, ఇవి నేను చాలా ఫీల్ అయినా ఒకానొక సందర్భంలో. అరే నేను ఎవరికి మోసం చేసినా నాకు బిడ్డ లేదా అని. కానీ దేవుడు మంచోడే, దేవుడు ఉన్నాడు. ఇచ్చిండా బిడ్డని నాకు ఎక్కడ అంటే బాధలు అనేది కామన్గా ఉంటాయి. ఈడ సంతోషం ఒకటే ఏదో పెద్ద అంతేం లేదు. అందరికంటే ఎక్కువ ఉండొచ్చు, అవమానాలు కూడా పడవచ్చు. కాకపోతే ముందు ఎట్లా ఉంటుందంటే అరే నన్ను ముఖం నామర్దయింది అనే విధంగా దేవుడు నన్ను చేసిండు. కానీ ఎవడైతే నన్ను ముఖం నామర్దలాగా మాట్లాడిండో ముఖం చెప్తాం కొట్టినట్టుగా అయితే చేసిండు మొత్తం మీద. కానీ నేను ఇంకా చాలా మందికి తెలియదు ఏంటంటే నాకు 10 మంది అబ్బాయిలు పుట్టినా పాప పుట్టేదాకా ఆపుతుంటాను. నా ఫస్ట్ బాబు నుంచి కూడా నాకు ఫస్ట్ పాప ఉండాలి. ఓకే సెట్ అయిపోయింది. ఇట్లా నాకు యాక్చువల్గా హాస్పిటల్లో కొంచెం బాగా ఓవర్ చేసారు. తర్వాత తీసినాలే ఆ వీడియో. కానీ ఇంకా ఆ అబ్బాయి ఇట్లా ఉడితే తాట తీస్తుంటే కానీ ఇదొకటి సెట్ అయిపోయింది. ఎప్పుడన్నా నాకు బిడ్డ ఉంటే బాగుండు కానీ ఎలాంటి సందర్భంలో అనిపిస్తుందా నీకు? ఎలాంటి సందర్భంలో అంటే పిల్లలకు ఇప్పుడు పండగలైతే డ్రెస్సులు కొనుడు, ఏదైనా బతుకమ్మ పండుగలకి కానీ ఏటైనా పెళ్లిళ్ళకి కానీ పోతే వాళ్ళకి మంచిగా రెడీ చేస్తారు. వాళ్ళని చూసి అబ్బా నాకు కూడా గిట్ల ఉంటే మంచిగా ఉంటుండే. నాకు అదేంటంటే మళ్ళా నాకు మైదా కేసుడు వచ్చు, పిల్లలకి ఆడపిల్లలకి ఎట్లా రెడీ అయ్యానో తెలుసు. అవన్నీ ఆలోచనలు, అందుకే నీకు బిడ్డ పుట్టలేదు అని అంటారు. కానీ ఇప్పుడు ఆడపిల్ల ఉండాలని అంటారు. కానీ మా పిల్లలు ఆడపిల్లలు ఎక్కువ పని చేస్తారు మంచిగా. నాకు కొంచెం జ్వరం వస్తే మా పెద్దోడు కానీ చిన్నోడు కానీ నువ్వు పండుకొని గుంజుకపోయి వండ పెడతారు పని చేస్తే జ్వరం వస్తే. కానీ ఎంత పని చేసినా ఆ వైఫ్ అనేది వేరే ఉంటది కదా. ఇంట్లో ఒక్క ఆడపిల్ల ఉంటే ఒకానొక టైంలో ఆడపిల్ల అంటే చంపేసిన మూర్ఖులు ఉన్నారు. కానీ కూడా అంటారు కదా. అరే ఇప్పుడు చాలా మంది రా, నీకు ఒక ఎగ్జాంపుల్, ఝాన్సీ సింగర్ ఝాన్సీ రౌడీ పిల్ల. ఇప్పటికి ఆ పిల్లకి వేరే ప్రపంచం ఉండదు. మా డాడీని ఎవరైతే కించపరిచి నేను ప్రౌడ్గా చెప్తారా, ఆ ఝాన్సీని చూసినా నేను, ఇంకా కొంతమంది ఆడపిల్లల్ని కూడా చూసినా. కానీ ఝాన్సీ పర్టికులర్గా నేను చెప్తా, ఆడదాన్ని చూస్తే గాడిదైపోతారు పాట పాడింది మా దాంట్లో. ఆ చెల్లె నేను అనుకున్నా అరే ఉంటే బిడ్డ ఇట్లాంటి బిడ్డ పుట్టాలరా. ప్రతి మందు కొడుతుంది, ట్రాక్టర్ నడిపిస్తుంది, పొలం కాడికి వెళ్తుంది, పాటలు పాడుతుంది, ఎడ్యుకేషన్లో ఈ లవ్వులు. అసలు వాళ్ళ డాడీని ఎవరైతే చిన్న చూపు చూసిరో జాబ్ కొట్టి చూపించాలి. ఆడపిల్లలకు ఆలోచన ఉండాలి కదా. అంటే అందరికి ఉండాలని రూల్ ఏమన్నా ఉందంటే నేనేమంటే నాకు తెలిసినంత ఎవరైనా సరే, ఇంతకుముందు కూడా మనం ఒక సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం, ఆడపిల్లలు ఈ మధ్య కాలంలో ఒక అప్పట్లా లేదు.
ఒకప్పుడు కూడా కొంచెం వేరేలాగా చేసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇప్పుడు కొంతమంది పిల్లలు నేను మా డాడీకి మచ్చ రావద్దు అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, మగ పిల్లల కంటే ఆడపిల్లలకు మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఆలోచన అంటే అర్థం చేసుకునే విధానం కానీ, ఆలోచన విధానం కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ అర్థం చేసుకుంటారు నేను అనుకుంటున్నాను. నువ్వేమంటావు? అవునంతే కదా, ఆడపిల్లలు అర్థం చేసుకుంటారు మరి కదా. ఝాన్సీ నేను ప్రత్యేకంగా చెప్తా, బక్క ఉంటుంది మీలాగానే ఉంటుంది తెలుసు అనుకుంటా, బాగా పాటలు పాడుతుంది ఝాన్సీ. అస్సలు అట్లా ఉండాలి ఆడపిల్ల. నేను ఫిదా అయిపోయినా, అరే అమ్మ ఫిదా అయిపోయినా అంటే అట్లా ఇంకా కనుమరుగుండోళ్ళు ఉండొచ్చు మేబీ. అట్లాంటి చెల్లెలు ఎవరైనా ఉంటే నేను ఇంటర్వ్యూ పక్కా చేస్తా. ఎందుకంటే ప్రపంచానికి చూపించాలి ఇలాంటి ఆడపిల్లలు. ఎందుకంటే ఈ చిన్న వయసులో 7th 8th క్లాసులనే లవ్లని అదని ఇదని పిచ్చి పిచ్చి దాంట్లో వెళ్ళి లైఫ్ ఖరాబ్ చేసుకొని ఆ డిసిషన్ కరెక్ట్ లేక మొన్న మహబూబ్ నగర్లో నిన్నగాక మొన్ననే అయిపోయింది, నిన్నగాక మొన్ననే అమ్మాయిని రేపు చేసి చంపేసింది లవరే. ఇట్లాంటివి చూస్తూ ఉంటే అసలు ఘోరంగా ఉందిరా. నువ్వు ఫైనల్గా నీ సబ్స్క్రైబర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలన్నా అంతే, థ్యాంక్స్ చెప్తా అంతే. ఓకే, అండ్ ఇంకా నేను ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ముందే అన్న క్వశ్చన్లు ఇంత మించి ఏమైనా ఉన్నాయా, పెండింగ్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా అడిగితే బాగుండేది అన్న అని? అడిగారు. ఓకే, ఈ ఇంటర్వ్యూ పీక్స్ అంటే ఇందులో కామెడీ ఉంటుంది, బయట జరిగే ఏదే సమాజంలో జరిగే మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఫుల్ లెంత్గా చూడండి. ఇంకోటి నేను పదే చెప్తున్నా, మన ఎంటర్టైన్మెంట్ E96 TV ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా 95% మంది చూస్తూ ఉన్నారు. 5% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తాయి. దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్న మంచి వీడియోలు ఇవ్వండి, కొన్ని చెయ్యొద్దని మీరు చెప్పారు. మీ మాటకు నేను రెస్పెక్ట్ ఇచ్చిన, నా మాటకు కూడా మీరు రెస్పెక్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకోటి లత పైమా ఎట్లనో లత అట్లా. లతకి ఎవరన్నా జబర్దస్త్ నుంచి కానీ, మీరు ఇప్పుడు నూకరాజు వీళ్ళు చాలామంది కొత్త వాళ్ళకి, బుల్లెట్ భాస్కర్ అన్న కానీ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. ఈమె ఇన్స్టాగ్రామ్కి కానీ లేదంటే నా ఇన్స్టాగ్రామ్కు ఆమె నెంబర్ అడిగిన, ఆమె ఇన్స్టాగ్రామ్ స్పీడ్గా వస్తుంది, నాకంటే స్పీడ్గా వస్తుంది మెసేజ్ పెడితే. చాలా బాగుంటాయి వీడియోస్. మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఎవరైనా అవకాశం ఇవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. షార్ట్ ఫిలిమ్స్ ఈ నిజామాబాద్ లోకల్ ఇక్కడ ఎవరైనా మంచి చేసేవాళ్ళు ఉంటే కూడా మెసేజ్ పెట్టండి, చేస్తుంది. ఈమె పైమా 2 అనొచ్చు. ఓకేనా? ఈ వీడియో మీరు కొంతవరకే చూసి అరే సంతోషన్న కిక్ లేదు కాదు, కిక్ ఉంటుంది. ఈ వీడియో చాలా మంచిగా ఉంటుంది, ఫన్నీగా. ఆమె లైఫ్ స్టోరీ ఎట్లా ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది ఇందులో. ఓకేనా? చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం ఇచ్చినవరా, థ్యాంక్ యూ సో మచ్. అయితే అన్న చెప్పినట్టు నాకు ఎవరన్నా మంచి ఛాన్స్ ఇస్తే నేను నిరూపించుకోవాలనుకుంటున్నా. అన్న అయితే పెట్టేసిండు పైమా 2 అని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. పైమా 2 కాదు, 100% నువ్వు 2. ఎందుకంటే నీ మాట్లాడే విధానంగా నువ్వు ఇంటర్వ్యూలనే ఈ విధంగా, యాక్చువల్గా నా ఇంటర్వ్యూలలో నన్ను నవ్వించే వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది. ఏ మాత్రం ఉన్నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి కౌంటర్ ఉంటుంది. నీ దాంట్లో ఏమి లేదు అంటే ఒకటి. ఇంకోటి నేను ఇంకో విషయం కూడా చెప్తా. చాలామంది ఏమనుకుంటారు అంటే అరే సంతోష్ అన్న అరే డేంజర్గా ఉంటాయి క్వశ్చన్లు. ఇది ఏముండదు, గెస్ట్ని బట్టే క్వశ్చనింగ్ ఉంటుంది. ఇంటర్వ్యూలో కూర్చున్న తర్వాత నేను అడిగేది కరెక్ట్గానే అడుగుతా. నేను యాంకర్ కన్నా తోపు అనుకున్న వాళ్ళకే నేను అడగాల్సి వస్తుంది కొన్ని విషయాలు. వీడియోలు మంచిగా ఉంటే మంచిగానే ఉంటుంది, వీడియోలు డేంజర్గా ఉంటే డేంజర్గానే క్వశ్చనింగ్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఆ వీడియోలు ఏవైతే డేంజరింగ్ క్వశ్చన్ అదే మైండ్లో పెట్టుకున్నారు, అది మైండ్లోకే తీసేయండి. ఈ ఇంటర్వ్యూ చూడండి, మీకు అర్థమవుతుంది సంతోష్ అన్న ఇట్లా కూడా చేయగలుగుతాడు అనేది మీకు అర్థమవుతుంది. ఫుల్ ఫన్నీ ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది. అండ్ ఎవరైనా అవకాశం ఇవ్వాలనుకున్న వాళ్ళు జబర్దస్త్ పైమా 2 ఈమె నేను పేరు పెడుతున్నా. 100% అదే కామెడీ ఉంటుంది ఆమె సెటరికల్ గానీ, ఇంకా కొంచెం అరే అన్నేమన్నా ఫీల్ కాగలని కొన్ని సెటర్లు వేయలేను ఆమె మీద, లేకపోతే సెటర్లు కౌంటర్లు చాలా బడేటి. నాకు అర్థమైంది సీను, అరే అన్నేమని అనుకోగల అన్ని ఇంటర్వ్యూలు అన్ని సీరియస్గా ఉంటాయి, మళ్ళీ అరే ఏంది నా మీద కౌంటర్లు అట్లనే లేకపోతే మీకు ఇంకా మజా వచ్చేది. బట్ ఒకసారి వీడియో మాత్రం అయినా సరే మీకు ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టు ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.